రవి పైన మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ రవి మీద అభిప్రాయం అంటే ఆయన వేసింది రాంగ్ వేనే కావచ్చు మేబీ. కాకపోతే ఆయన దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి. దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ యూజ్ చేసుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నా. ఆయన దగ్గర ఏం స్కిల్ ఉంది? జనాల్ని మోసం చేయడమా, సినిమా ఇండస్ట్రీ కడుపుకొట్టడమా? మన భారతదేశంలో సినిమా ఇండస్ట్రీ ఒకటే లేదు, చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళ కడుపు కొడితేనే ఈ గవర్నమెంట్ అనేది రియాక్ట్ అవుతుంది అని అంటే ఇంకా మనం ఏం చేయలేం. మన స్టేట్ గవర్నమెంట్లో చాలా చాలా జరుగుతున్నాయి, చాలా క్రైమ్ జరుగుతున్నాయి. పొలిటికల్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, జనాలకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ల ఇష్యూస్ ఉన్నాయి, డిస్క్రిమినేషన్ ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద ఫోకస్ చేయండి, ఒకటే దాని మీద కాదు కదా. చట్ట ప్రకారం జరిగిన దాని మీదనే కదా ఫోకస్ చేసేది. చట్ట ప్రకారము ఐబొమ్మ రవి చేసింది తప్పే కదమ్మా. అఫ్ కోర్స్ ఆయన చేసింది తప్పే, దానికి వాళ్ళు అరెస్ట్ చేసినారు, దానికి కావాల్సింది ఏదో 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 చేస్తారు. కాకపోతే ఆయన అంత పెద్ద ఒక అంటే జనాలు నష్టపోయే అంత పెద్ద క్రైమ్ అయితే ఏం చేయలేదు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు నష్టం జరిగింది, ఓకే. గ్లోబల్ వైజ్ రెప్యుటేషన్ ఉంది మనకు, తెలంగాణ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగానే ఉంది. అది అది రాంగే. సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ ఆబ్వియస్లీ రవికే. ఎందుకంటే ఆయన వేసిన దానికి శిక్ష చేయండి. తర్వాత చాలా మంది చాలా పెద్ద పెద్ద క్రైమ్స్ చేసి బయటకు వస్తున్నారన్న. ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ రవిని బయటికి తీసుకొచ్చి ఆయనకి ఏదో మంచి ఆయన స్కిల్స్ యూజ్ చేసుకుంటే బెస్ట్. థ్యాంక్స్ అన్న.